మీరు నాకు చెల్లంత లోకమెల్ల గోలంత టాం టాం టాం. ఎవడీడు ఖాళీ చేసిన చీప్ లిక్కర్ బాటిల్ లా ఉన్నాడు? రే ఎవర్రా నువ్వు? హలో, ఐఎమ్ బీకే. బీకే అంటే బొక్కల లంబోదరా? బొక్కల కన్నారా? ఓ ఐఎమ్ బిఆర్. బిఆర్ అంటే బాలరాజా? నో, బంగారు రాజు 24 క్యారెట్స్ గోల్డ్. నీ పేరు బాగా నచ్చిందయ్యా. నిన్ను బ్రదర్ అని పిలవచ్చా? డబ్బున్న వాళ్ళని ఏ వరుసతో పిలిచినా ఓకే. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చేసావయ్యా. ఈ 2000 ఏదో ఒక వేలు పట్టు. అన్ని వేలు బాగున్నాయి, పట్టుకోమంటారా? ఈ 2000 ఏదో ఒక వేలు పట్టు. దేనికి? 1000 పట్టుకుంటే ఈ ఇల్లు కొనేసి నీ పేరును రిజిస్ట్రేషన్ చేస్తా. మరి 2,000 పట్టుకుంటే ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే చేసేస్తా. అదేంటి, నేను ఇంకా వెళ్ళి పట్టుకోలేదు కదా? ఎందుకు పట్టుకోలేదు? కాళ్ళు పట్టేసుకున్నావు కదా. ఏదో ఆనందంలో పట్టుకున్నాను సార్. నాకు 3 పోయిందయ్యా. లోపలికి రండి సార్. 3 ఏంటి, 4 కూడా వస్తుంది. ఈ ఇంటి వాన్ రావడు. ఇల్లంతా కమిషన్ అయినా వస్తుంది. లోపల రండి సార్. ఉన్నారు, రండి 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 రండి, దయచేయండి. రండి రండి. ఇదే ఇక్కడ కూర్చోండి. కూర్చోండి సార్. బంగారాజు బంగారాజు చాయ్ తాగవే. ముందు అతిథికి ఇవ్వమయ్యూ. వీడెవడే పాత చీరలకు స్టీల్ సామాన్ అమ్మేటోడు లెక్కున్నాడు? అలా అన్నకే పెద్ద బిజినెస్ మ్యాన్. క్యాష్ పార్టీ. చెప్పవే సారు. కాఫీ బాగుంది. ఏది సార్, కాఫీనా మా ఆవిడ? 2. ఎంత రేటు? ఏంటి కాఫీకా? రెండిటికి. ఇదిగో 1,00,000 రూపాయలు చెక్. కాఫీకా మా ఆవిడకా? ఓన్లీ కాఫీకే. కాఫీ 1,00,000 రూపాయలు. ఇదేంటయ్యా 1,00,000 రూపాయలు అనగానే ఎలా పడిపోయింది? ఎప్పుడు డబ్బు మొహం చూడలేదా ఏంటి? అంటే డబ్బు చూసింది సార్, కాఫీకి 1,00,000 ఎప్పుడు చూడలేదు. లే వాటర్ తాగు. ఏంటి మీ ఊళ్ళో కాఫీ టీవీలు ఇచ్చిన వాళ్ళకి టిప్ ఇవ్వరా? అంటే మీరు ఇచ్చింది కాఫీకి కాదా సార్? కాఫీ ఇచ్చినందుకు టిప్ ఇచ్చానయ్యా. మంగిరాజు మంగిరాజు వాటరా చల్లకుండా. ఈడంటే షాక్లు మీద షాక్లు ఇస్తున్నాడు. ఏంటి సార్, బిల్డింగ్ బాగా నచ్చిందా? ముందు నచ్చిన వాటికి రేట్లు మాట్లాడుతున్నా. ఏం నచ్చింది సారు? నువ్వు నచ్చావు. రేట్ ఎంత? నా మీద చేసి నన్ను రేట్ అడుగుతావు? నువ్వు సచ్చావు. ఏంటి కొట్టేశావు? ఉంటాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. మరి పోయాడు, బాటి తగ్గేశాడు. మన ఏం చేస్తున్నావు? మనకి పుట్టబోయే బేబీకి ఏ పేరు పెడదామా అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. అవునా? మొహం చూడు, కంపెనీ బ్యాలెన్స్ షీట్ అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఎప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్లేనా? కాస్త రొమాంటిక్ గా. ఒక్క నిమిషం. ఏం వెతుకుతున్నావు? ఏం లేదు, ఆ జేమ్స్ బాండ్ గాడు ఎక్కడ దాక్కున్నాడేమో అని. జేమ్స్ బాండ్ డ్యూటీ అంతే మరి.
వాడి చేతిలో ఉన్న రివాల్వర్ లో ఉన్న బుల్లెట్ సైజ్ అంత లేడు. వాడు జేమ్స్ బాండ్ ఏంటి? హాలీవుడ్ లో 6 అడుగులు ఉంటేనే జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా? ఈ మధ్య ఇలాంటి వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. సర్లే, అయినా వీడిని ఎవరు పంపించుంటారు? అంకుల్ పంపించుంటారు. అంటే మా ఫ్యామిలీని అనుమానిస్తున్నావా? నోను, మిమ్మల్ని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. మరి ఎందుకు నియమించారంటావు? అన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి కదా. తెలిస్తే నేను పోతాను కదా. ఎందుకైనా మంచిది ఏమిందో ఒక కన్నేసి ఉంచాలి. ఓల్ మీరు కింద పడిపోయి ఉన్నారు. బిజినెస్ మ్యాన్, థ్యాంక్ యూ. చంపదప్ప బాగుంది. ఇదిగో 1,00,000. వాడి ముఖం మీద నీళ్ళు కొట్టి తెలివి తెప్పించింది నేను. నాకిచ్చాడు చెక్కు. ఆ వాటర్ కూడా ఇంకో 1,00,000 ఇస్తాగా. అప్పుడు మొత్తానికి నరకానికి టికెట్ తీసుకునేవాడు. అప్పుడు ఆస్తి అంతా మనదే అవుతుంది కదా. అయితే నీ జైలు కూడా మందే అవుతుంది. అబ్బో వద్దులే. వీడెవడు హిమాలయ పర్వతంలో ఐస్ బుక్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు? అరే ఓ మేరా మామా హే. మా తండ్రి. నీ గడ్డం చాలా బాగుందయ్యా, నాకు ఇచ్చేస్తావా? కొనేస్తాను. వీడెవడు సవరలమ్ముని వాళ్ళన్నాడు? అరే ఓ మామా, నీ గడ్డ వంట అమ్మవే, పైసలు ఇస్తాడు. నిన్నెక్కడో చూసినట్టుందయ్యా. నేను నిన్నెక్కడ చూడలేదు, ఇక్కడే చూస్తున్నాను. ఇంకెప్పుడు ఈ ముఖం చూడాలనుకోవట్లేదు. అయినా గాని ఈ గడ్డ నాకు బాగా నచ్చింది. ఇవ్వాల్సిందే. వద్దు. ఇవ్వాల్సిందే. ఇచ్చేయాల్సిందే. పోయాడా? మామ పొద్దు నుంచి అంతే పడతాడు లేస్తాడు. వీడు ఎవరి తాలూకో ఏంటో. ఎవరి తాలూకో జిల్లానో తెలియదు తండ్రి. వీడా బొంబాయి తాలూకు అయితే మన కొంపలు అంటుకుంటాయి. ఏమైతుంది? ఏమవుద్దా? లెగిసాక నాది పెట్టెడిగట్టు అని చెప్పడా? నిజమే. ఓకే, ఓపెన్ చేయండి. నేను వెళ్ళాక వీడికి నీళ్ళు కొట్టి లేపండి. అమ్మ నా గడ్డం నా మీసం. మగవాడి ప్రేమ కాఫీ షాప్ దగ్గర మొదలై వైన్ షాప్ దగ్గర ఎండ్ అవుతుంది. మరి ఆడదాని ప్రేమ? మీ ఆడవాళ్ళు అర్థం కారు, అలాగే మీ ఆడవాళ్ళ ప్రేమ కూడా అర్థం కాదు. ఏ షాపింగ్ మాల్ దగ్గర మొదలై ఏ పబ్ దగ్గర ఎండ్ అవ్వచ్చు. నువ్వు చెప్పేది మల్టీప్లెక్స్ ప్రేమ గురించి. ఇప్పుడు అర్బన్ ఏరియాలో ప్రేమలు కూడా పొల్యూట్ అయిపోయినాయి. పొద్దున ప్రేమించుకోవడం, మధ్యాహ్నం కలవడం, సాయంత్రం విడిపోవడం. నువ్వు రెడీ అంటే మనం కూడా దాన్ని ఫాలో అవుదాం. నాది ప్యూర్ లవ్. కళ్ళతో పుట్టింది, కాటిదాకా వస్తుంది. వీడు సొల్లు కబురు చెప్పడం తప్ప ట్రెండ్ని ఫాలో అవడు. అయ్యుంటే ఈ పార్టీకి పెళ్లి కంటే ముందు శ్రీమంతం ఫంక్షన్ చేయించుండేవాడిని. వీరొకడు మంచి రొమాన్స్ మూడ్ లో యాడ్ లాగా అడ్డుపడుతుంటాడు. పెళ్లికి ముందు అన్ని మాట్లాడుకుంటే పెళ్ళైన తర్వాత మాట్లాడుకోవడానికి ఏమీ లేక గొడవ పడుతూ ఉంటారు. రాత్రికి పైకి పిలిస్తే వచ్చాను అంకుల్. నాన్నగారు ఇలా వచ్చారేంటి? మీతో పనిపడింది కొడుకు గారు, కొంచెం పక్కకొస్తారా? ఇప్పుడే వచ్చేస్తా, పదండి. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు పానకలు పుడకలు వచ్చు. అది ఒక రొమాన్సా? అసలు రొమాన్స్ ఇక్కడ చూపిస్తాను, ఒకసారి లుక్ అట్టించుకో. సెల్ఫీ ప్లీజ్. సెలబ్రిటీలు కూడా ఇంత డిమాండ్ ఉన్నారు కదా, పిచ్చి మనుషులు. నీకు కావాలా? వీడేవుడ్రా జాతరలో 10 రూపాయలకి 10 ఫోటోలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. బిజినెస్ మ్యాన్. ఆ టైటిల్ మహేష్ బాబుది కదా. ఇప్పుడు వీడి పెట్టుకున్నాడు. ఎవరు పడితే వాడు పెట్టుకోవడానికి ఇదేనా సెల్ఫియా? బిజినెస్ టైటిల్. డబ్బు ఉన్నవాడికి ఆ టైటిల్. వాడి దగ్గర బోల్డ్ అంత ఉంది, అందుకే కాఫీకో 1,00,000 చెంపదెబ్బకో 1,00,000 ఇచ్చేస్తున్నాడు. అవునా? వీడి దొడ్లో కొబ్బరి చెట్టుకి బొండాలకి బదులు డబ్బులు కాస్తున్నాయా? ఏమో, అది మాత్రం నాకు తెలియదు కానీ మన ఫేక్ ఫ్యామిలీ మొత్తాన్ని బ్లాంక్ చెక్ తో కొనేశాడు. వీళ్ళు కొని ఏం చేస్తాడ్రా? ఏమో, దుబాయ్లో అమ్ముకుంటాడు. పాపం, వీళ్ళ సంగతి వాడికి తెలియదేమో. వీళ్లే వాడిని అమ్మేస్తారు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు.
వీడు సాయంత్రం లోపల మన ఫేక్ ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకుపోతున్నాడు. తీసుకోపోని దరిద్రం వదులుతుంది. ఇప్పుడు మనం వాడిని ఆపాలి. ఎలా? డబ్బుంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుందంటే ఇదే. భగవంతుడు నాకు కావాల్సినంత డబ్బు ఇచ్చాడు గాని ఫ్యామిలీని ఇవ్వలేదు. బాధపడకు బీకే. నా తల్లిని నీ తల్లి అనుకో. అనుకున్నా. నా తండ్రి నీ తండ్రి అనుకో. అనుకున్నా. నా చెల్లిని నువ్వు చెల్లి అనుకో. అనుకున్నా. అలాగే నా భార్యని కోడలను అనుకో. అనుకో. నేను ఎందుకు అనుకోవు? నాకు భార్య లేదు. దీని సగం నీకు తెలీదు. శుభలకుల సినిమాలో ఆమెని మొగుడిని ₹1,00,000కి అమ్మేలేదా? అలాగే ఇవి నేను కొనిపారేస్తా. ఈ ఫిగర్ కి కోటిస్తావా? ₹1,00,000 ఇస్తారా నమ్మేద్దామా? మేడం ప్లీజ్ ప్లీజ్ ఇవి ఒకసారి ఒప్పుకోండి. ఏంటి ఒప్పుకునేది? కోస్తా బిడ్డ. నేను కోస్తా బిడ్డని కాదు, రాయలసీమ బిడ్డని. నేను వరంగల్ బిడ్డను కోస్ కారం పెడతా. నోరు తెస్తే రాయికి ముద్ద పెడతా. నీకు విషయం చెప్తా. నోరు తెరు. ఆ బిజినెస్ మ్యాన్ మాటల్ని నమ్మొద్దు. మేము ఆ బిజినెస్ మ్యాన్ మాటలు నమ్మట్లేదు, వాడిచ్చే చెక్కులు నమ్ముతున్నాం. వాడు ఎవడో ఏం చేస్తాడో ఏమి తెలుసుకోకుండా వాడితో గుడ్డిగా వెళ్ళిపోవేనా? అరే గుడ్డిగా అడుగుతున్నా, మాకు ₹1,00,000 ఇస్తానంటాడు. బాహుబలి 3 చేస్తానంటాడు. ₹1,00,000 బాహుబలి టైటిల్ గ్రాఫిక్స్ కే సరిపోవే తెంగరదానా. నాకు ప్రభాస్ కిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. నీ ముదిగిట్ల అద్దాలో చూసుకున్నా మొహం చూడు. ప్రభాస్ అంట ప్రభాస్ చూడండి. ప్రభాస్ దగ్గర మేకప్ మ్యాన్ కూడా ఇన్ని చేసుకోడే. ఇంతకీ నీకేమి ఇస్తానట్రా బంగారాజు? నన్ను తన ఆస్తికి దత్తపుత్రుడుగా చూసుకోమన్నాడు తమ్ముడు. నీలో ఏ టాలెంట్ చూసి అవన్నీ ఇస్తా అన్నాడు. తనకి భగవంతుడు చాలా డబ్బు ఇచ్చాడంట గానీ మంచి ఫ్యామిలీని ఇవ్వలేదంట. మీరు మంచి ఫ్యామిలీ ఎలా అవుతారు? ఆ విషయం ఆడికెలా తెలుసు? తండ్రి మీరు ఎన్నైనా చెప్పండి, ఇక్కడ నుంచి ఒక్క క్షణం కూడా ఇంట్లో మేము ఉండలేము. సారీ, ఐ మిస్ యూ డాడీ. అన్నయ్య, నాకు ప్రభాస్ తో పెళ్ళైతే మా పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. ప్రభాస్ ఈడి పేరు అని పెట్టుకుంటాడు, రాజమౌళి పేరు పెట్టుకుంటాడు కానీ ఒకటే చేస్తారు. ఆరు లేదు సూరు లేదు, కొడుకు పేరు శంభలింగం అంట. సార్ ఒక్కడే లోపల ఫీల్ అవుతాడు. మనం బోధం పద బంగారం. ప్రభాస్ వాచ్మెన్ పెళ్లి చేసుకున్నట్టు అప్పుడే డాడీని మార్చేశారు. చర్చిలు విఫలం. నా పెళ్లి జరగదా? వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. బాలా కుమారునంట, చాలా సుకుమారినంట. మీ డాన్స్ అదర్శమా. ఈ పాట నేను రీమిక్స్ చేసి సంగ వదిలితే విజిల్సే విజిల్స్. ఏంటి ఐటమ్ సంగ చేస్తారా? పవిత్రంగా పాడుకున్న డ్యూయట్ సార్. అబ్బా, పవిత్రంగా చేస్తే ఈవేళ రేపు ఆడియన్స్ ఎవరు చూడరయ్యా. అదే ఐటమ్ సాంగ్ గా చేస్తే అదిరిపోతుంది. నందమూరి అభిమానులు మీ అడ్రస్ వెతికి మరీ కొడతారు. ఇచ్చాడా ఏమాడుతున్నావా? అవసరమైతే ₹1,00,000 అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేస్తేస్తాను ఈ సాంగ్ ని. అమ్మా, నీ డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందమ్మా. ఈ సాంగ్ కి నువ్వే డాన్స్ మాస్టర్. ఇదిగో నీకు అడ్వాన్స్ కూడా ఇస్తున్నాను, తీసుకో. నీకు అకౌంట్ ఉందా? లేదు. లేదు కదా, నా వైఫ్ డాన్స్ చేయదు. అదేంటి మయ్యు, నేను నీ మెల్లో తాళి కట్టిన భర్తని. తాళా గదెక్కడుంది? అదేంటి అప్పుడే తీసేసావా? నువ్వు చల్లగా ఉండాలని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టా. డీప్ ఫ్రిడ్జ్ లో తాళిని పెట్టాను. ఇంకా నేను నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టాను కాదు. ఎప్పుడు మొదలు పెడతారు?
సిల్క్స్ మీద డేట్లు దొరికినట్టు మొదలు పెట్టేద్దాం. ఆవిడ పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. పోనీ జ్యోతిలక్ష్మి పెడదాం. అదే ఇంత మంచి మంచి ఆర్టిస్టులు పోయిన తర్వాత ఈ చిత్ర పరిశ్రమ ఎందుకు? నేను సినిమా తీయదలుచుకోలేదా బాబు? బంగారం టిఫిన్ చేస్తావానే? ఎవరు నువ్వు? అన్నయ్య అన్నయ్య వీడెవడు అన్నయ్య అంటున్నాడు. కొంపదీసి ఒరిజినల్ గడికి తమ్ముడేమో. పలకరించకపోతే దొరికిపోతామేమో. పలకరించపోలే. తమ్ముడు తమ్ముడు అయిందన్నయ్య నిన్ను చూసి. నాకు కూడా తమ్ముడు. నువ్వెవరో నోరు విప్పరా, టెన్షన్తో చచ్చిపోతున్నాను. అన్నయ్య ఆ సుబ్బారావు గారు, వెంకటరావు గారు, వీర్రాజు గారు, అప్పలరాజు గారు నిన్ను కలుస్తున్నారా? మళ్ళీ వెళ్ళారు. తెలిసంటే సరిపోతుంది అంతే. అయ్యో రోజు కలుస్తున్నావు తమ్ముడు. నువ్వు చెప్తాను. ఇంతకు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? మొన్న 2 షిప్పులు కొన్నానన్నయ్య. ఆ ట్రంపుగా లేడు, వాడు అడిగితే ఇచ్చేసా. ట్రంప్ నీకు అంత బాగా తెలుసా? తెలియపోవటం ఏంటన్నయ్య, వాడు నేను చిన్నప్పుడు గోళికాయలు ఆడుకునే వాళ్ళం కదా. అంటే ట్రంప్ నీ కోసం అమెరికా నుంచి వచ్చి ఊళ్ళో గోళీలు ఆడాడా నీతో? అమెరికా ప్రెసిడెంట్ కాదన్నయ్య, ఆనందాల వరుస ప్రెసిడెంట్. నీ అబ్బా అమెరికా ప్రెసిడెంట్ అన్నంత బిల్డప్ ఇచ్చావు కదరా. సరే గాని ఈ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? ఇదేం ప్రశ్న? ఇల్లు నాదే కదా. ఇంటి కన్నాలు వేసుకుని బతికేవాడివి ఇంత పెద్ద ఇల్లు కొన్నావా? ఎవరు వినలేరు కదా. ఆనాడు దొంగతనాలు చేసిన రోజులు వీడిని నాతో పాటు చూసిన గుర్తులేదే. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నేను తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అవును, ఈ బిల్డింగ్ చాలా బాగుంది, అమ్మేస్తావా? కొంటాను. భలే ఛాన్స్ వచ్చింది. ఈ బిల్డింగ్ అమ్మేసి మనం జంప్ అవ్వచ్చు. ఏంట్రా మళ్ళీ ఆలోచిస్తున్నావు? కావాలంటే చెక్కు రాసిస్తాను, నీకు నచ్చిన ఫిగర్ వేసుకో. ఇక్కడ వద్దు కానీ నా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏసీ ఉందా? లేదే. ఎండలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫాలో మీ. ఎండలోకి వెళ్ళి మాట్లాడుకుందామా? వీడికి ఆర్డర్ ఏమిటో అర్థం కావట్లేదే. అందినంత నాకేస్తే పోలే. ఆడవాళ్ళు తమ ఆత్మరక్షణ కోసం కరాటే కుంఫు లాంటివి నేర్చుకోమంటారు. కానీ రాత్రి ఆడది ఇవేమీ లేకుండానే రౌడీల బారుండి తన శీలాన్ని కాపాడుకుంది. ఎలా? మల్ల యుద్ధంతోనా? కాదు, తన మీదకి వస్తున్న రౌడీలకి తన మొహం మీద ఉన్న మేకప్ తీసి కనబడింది. అంతే, వెదవులు దడుచుకొని పారిపోయారు. అంటే మా లేడీస్ మేకప్ తీసేస్తే బాగుంటుందని హేళన చేస్తున్నావా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటావేంటి? హాయ్ హారిక. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఈయన నా కజిన్. నాకు తెలియకుండా కజిన్ ఎవరు? మేము చిన్ననాటి స్నేహితులే అమ్మా. ఈ అమ్మాయి ఎవరు? మా తమ్ముడు కూతురు హారిక. అతను కార్తీక్, మా కాబోయే అల్లుడు. అయిపోయిన అల్లుడని ఎప్పుడు చెప్తారు అంకుల్? పెళ్లి కావాలి కదా కార్తీక్ అలా అనడానికి. జంట చూడముచ్చటగా ఉంది, అమ్మేస్తావా? కొనేస్తాను. ఏరా నువ్వు మనుషుల్ని కూడా కొంటావా? వీడవుడండి బాబు, ప్రతిదీ కొనేస్తా అంటున్నాడు. ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొనేసానుగా. కొనేసావా? కొనేసానంటున్నాడండి కార్తీక్. అంటే ఆయన ఉద్దేశం అభిమానాన్ని కొన్నాను అని. అంతే కదా అంకుల్? అంతే అంతే. ముందు మీ రేట్ ఎంతో చెప్పండి, కొనేస్తా. దాంతో వేరే పని ఉంది. లోపల పెట్టు, లోపల పెట్టు. నువ్వు పద, వస్తావమ్మా. అదరా అంకుల్ ఫ్రెండ్ బాగా రిచ్ అనుకుంటా. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది పచ్చ 2000 నోటేలే, బతుకు బండిని యూ 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 యూ. ఏంటి మామా మంచి హుషారుగా డాన్స్ చేస్తున్నావు? చిచి, యోగా యోగా, సూర్య నమస్కారం. ఆహా, ఆ బీకే దగ్గర నుండి ఎంత డబ్బు చెక్కు కొట్టేసావేంటి? డబ్బేంటి సెక్కేంటి? లెంపకాయకే లక్ష ఇచ్చినోడు లంకంత కొంపమ్ముతే ఎంత ఇస్తాడో తెలియదేటి? నీకెలా తెలుసు?
నాకే కాదు ఇంట్లో అందరికి తెలుసు ఆడొచ్చిందే ఈ కొంప కొనడానికి. బేరం కుదరలేదుగా. నా తల్లు బంతి పువ్వేం లేదు, గుజ్జే ఉంది. ఎంతో చెప్పేదాకా వదిలేట్లేదు. ఎంత 10 లక్షలు? నేను అడుగుతుంది కమిషన్ కాదు, వాటా. వాటా దేనికి? నువ్వు ఫోర్జరీ చేసి ఇల్లు అమ్మితే వచ్చిన వాటా. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే వదలవు కదా, ఇస్తాలా ఏదోటి. చెక్కు చూపించు. రిజిస్ట్రేషన్ ముందే ఓ ఇస్తాడు కట్టలు కట్టలు. చెక్కిచ్చాడుగా. ఇచ్చాడు చెక్కిచ్చాడు. ఈ ఫోన్ ఒకటి మధ్యలో రఘువీడా ఆడవడా? మీరెవరు? పర్లేదు, కొంచెం ముందు కూడా తెలుసుకోవచ్చు. చెప్పండి ఎవరు? ఓకే ఓకే. ఏమైంది మామా? మంజు, ఓసే మంజు, ఏంటి ఒట్టి చేతులతో వచ్చావు? మాతో పాటు రావా? దేవాలయం లాంటి ఇంటిని వదిలి వెళ్ళాలనిపించట్లేదు. దీనికి ఏమైంది? పెళ్ళొద్దా? తండ్రిగా మీరు తెచ్చిన సంబంధమే చేసుకుంటా. ఈ దోస్త్ తిప్పేసిందేంటి? సరే తండ్రి, మనం బయలుదేరుతాం. ఏ బంగారం, మీ డాడీకి చెప్పమానే. ఆడు మాజీగాడు ఆడికేం చెప్పేది? నేను అప్పుడే నీకు మాజీ అయిపోయినరా? చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్లిపోతున్నందుకు మీరేం అనుకోవద్దు. నేను కొత్త ఫ్యామిలీ మెంబర్స్ కొన్న తర్వాత వీళ్ళని మీకు నేను రిటర్న్ ఇచ్చేస్తా. కొత్త మొబైల్ వాడుకొని మళ్ళీ తిరిగిస్తా అన్నట్టుంది. ఎక్కడో సీన్ ఫ్లో మిస్ అయింది. మంజు కూడా మెయిల్ డ్రాప్ అయింది. వీడు షో తిప్పి మనకు కౌంటర్ వేయాడు కదా. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. దగ్గరకు వచ్చాను, చంపేస్తా. వీడెవరు తండ్రి? నీ తండ్రిరా. కొట్టేస్తా. నా ఎడమ కన్నా అదురుతుంది. నువ్వే నా తండ్రివి. నాది కూడా అదురుతాంది. బాబు, ఎవరమ్మా మీరు? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాం. అంటే పిచ్చోడా? చెక్కులు రాసిచ్చిండు కదా. మా డాక్టర్ గారు కోర్టులో చెక్ బుక్ పెట్టుకుంటే దాన్ని తీసుకొని పారిపోయి వచ్చాడు. దారి పొడవునా కనిపించిన వాళ్ళందరికీ చెక్కులు రాసిస్తున్నారు. బాబు, వాడితో పాటు వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్ళిపోండి.